హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ క్యారెట్ ఫ్రై. బెండకాయలు హెల్త్కి మంచిది అంటారు, కానీ ఫ్రై చేసుకున్నప్పుడు అది జిగురది వచ్చి అంత టేస్ట్ ఉండదు అని చెప్పి చాలామంది ఇష్టపడరు. కానీ ఫ్రై జిగురు రాకుండా ఎలా చేసుకోవాలి అన్నది ఈరోజు అయితే మీకు చెప్తానండి. సో ట్రై చేసేయండి ఇలాగా. సో ఫస్ట్ అయితే మొత్తం క్యారెట్, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ టిప్ ఏంటంటే బెండకాయల్ని కట్ చేసాక అలా కొంచెం సేపు బయట వదిలేయండి. అప్పుడు అవి డ్రై అవుతాయి. సో ఎక్కువ జిగురు అనేది రాదనమాట. సో మేమైతే బెండకాయల్ని కట్ చేసి ఒక 3 to 4 hours బయట పెట్టేసాము. సో అలాగే కరివేపాకు కూడా తీసుకున్నామండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తగినంత వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నార్మల్గా ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. వాటితో పాటు కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయితే మనం తిన్నప్పుడు వాటిని కూడా పక్కన తీయకుండా తినేయచ్చు అనమాట. కారం ఎక్కువ ఉండదు. సో అవి కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకున్నామండి. ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 1 to 2 minutes ఉన్నాక ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలండి. దీంట్లో క్యారెట్, బెండకాయలు ఒకసారి వేయొద్దు. ఫస్ట్ క్యారెట్ వేసుకొని క్యారెట్ కొంచెం మగ్గాక అప్పుడు మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. సో ఫస్ట్ క్యారెట్ ముక్కలను వేసేసుకోండి. ఆనియన్స్తో పాటు అవి కూడా మగ్గుతాయి అన్నమాట. సో ఆనియన్స్ వేసిన ఒక 1-2 minutesకి క్యారెట్ వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుంటున్నామండి. ఎందుకంటే క్యారెట్ మగ్గాలి కాబట్టి. మీరు ఒకవేళ బెండకాయ ముక్కలు అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకునే ఫలం అయితే మాత్రం బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోండి. ఇప్పుడే ఉప్పు వేసుకోవద్దు, ఎందుకంటే ఇంకా జిగురు అనేది ఎక్కువైపోతుంది. మనం ఆల్రెడీ డ్రై చేసుకున్నాం కాబట్టి బెండకాయ ముక్కలు బయట, సో ఎక్కువ జిగురు రాదు కాబట్టి మేమైతే ఇప్పుడే ఉప్పు వేసేసుకున్నాం. ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనిచ్చామండి. మగ్గిపోయాయి కాబట్టి క్యారెట్ ముక్కలు, ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఉప్పు మాత్రం ఒకవేళ మీరు వెంటనే బెండకాయ ముక్కలు కట్ చేయగానే వేసేస్తే మాత్రం ఉప్పు మాత్రం వేయకండి. బెండకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాక ఉప్పు వేసుకోండి. సో ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కుక్ చేసుకోండి. ఇంకో టిప్ ఏంటంటే బెండకాయ ముక్కల్ని వేసాక మూత అయితే పెట్టకండి. మూత పెట్టి అయితే కుక్ చేయకండి, ఎందుకంటే మూత పెడితే జిగురు వచ్చేస్తాయి. సో మేమైతే నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నాము, మూత పెట్టకుండా. మొత్తం బెండకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి అనుకున్నాక ఇదిగో చూసారుగా మనకు బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ బెండకాయ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అలాగే సైడ్ డిష్ కింద సాంబార్, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.